సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగుల రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 6000 పెన్షన్తో పాటు అర్హులైన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. దివ్యాంగులకు సబ్సిడీ వాహనాలు, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లలో కూడా దివ్యాంగులకు ప్రత్యేక కోటాను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.